గారు ప్రతి ఒక్క మినిస్టర్ ఎక్కడ మాట్లాడినా దేశంలో ఎక్కడ లేదు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం అని చెప్పి గొప్పలు చెప్పుకొని ఎక్కువ ధరకు కరెంటు కొని ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి అవసరం లేనప్పుడు వాళ్ళకు వేల కోట్ల రూపాయలు దారాదత్తం చేసి ఈరోజు అసలు వ్యవసాయం సీజన్ స్టార్ట్ అయిన టైంలో కనీసం ఇవాళ నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణలో ఎక్కడ పోయినా 6-7 గంటలు కరెంటు కూడా వస్తలేదు. అది కూడా కంటిన్యూస్గా ఇస్తలేరు. గంటకోసారి కరెంటు పోతున్నది. హైదరాబాద్లో కరెంటు పోతున్నది. ఈయన ముఖ్యమంత్రి గారు మాటలేమో ఇప్పుడు 24 గంటలు ఇచ్చిన భారతదేశంలో ఇచ్చిన కరెంటు తెలంగాణ ఇచ్చినట్టు ఎక్కడ ఇస్తలేరు. అసలు ఉచిత కరెంటు 9 గంటలు ఇచ్చి మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మేము అప్పుడు కూడా చెప్పినాం, మాకు 14-15 గంటలు 2 స్పెల్లా నాన్ స్టాప్గా ఇవ్వండి, ఉదయం 7 గంటలు సాయంత్రం రాత్రి 7 గంటలు ఇవ్వమని చెప్పినాం. ఇవాళ 24 గంటలు అని చెప్పి 4 గంటలు కూడా కరెంటు ఇవ్వని ముఖ్యమంత్రి దీని మీద మాట్లాడకుండా వ్యవసాయ సీజను మూసీలో నీళ్లు విడుదల చేయకుండా మూసీ రిపేర్ చేయడానికి ఇచ్చిన నిధులన్నీ కూడా దోసుకదిని ఇవాళ మూసీ నీళ్లు విడుదల చేయకుండా ఒకవైపు 50 కోట్లు ఇస్తే బ్రాహ్మణ వేలాల ప్రాజెక్టు పూర్తయి మా కట్టంగూరుతో పాటు చందనపల్లి నకరకల్లికి ఈ కాన్స్టెన్సీకి 40,000 ఎకరాలు, నల్గొండ కాన్స్టెన్సీకి 40,000 ఎకరాలు నీళ్ళు వస్తాయి. శాలిగౌరానికి 6,000-10,000 ఎకరాలు శాలిగౌరం చెరువు నింతది. ఏది మా కృష్ణా నీళ్లతో. ఆ 100 కోట్లు 50 కోట్లు ఇవ్వలేదు. ఇటు మూసి వదిలిపెట్టిండు. ఇవాళ నల్గొండ జిల్లాలో ఏం పని చేసినా ఒకసారి వాళ్ళు చెప్పాలి. 90% ప్రాజెక్టు పూర్తి చేయకుండా రైతులను అట్లా నాశనం చేసిండు. ఈ ప్రాంతానికి మంచిగా 24 గంటలు వచ్చింది. ఈరోజు కరెంటు విషయంలో ఇట్లా ఉన్నాడు. ఒకవైపు పొద్దున్న అయితే టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఏంటంటే పనికిరాని ఫ్లెక్సీల కొట్లాట. ఎవడన్నా నవ్వుతాడు పట్టుకొని ఎందుకు పెడుతున్నారు ఫ్లెక్సీలు, పైసలు వేస్ట్, పొల్యూషన్ వస్తుంది. దీంతో కేటీఆర్ మీద మునగాలాగా ఫ్లెక్సీలు పెడితే మీకు పెనాల్టీ వేస్తాను పెనాల్టీ వేసింది. ఇవాళ ఆయననే 33 కోట్లు గవర్నమెంట్ పైసలు పెట్టి ప్రతి గోడకు వీళ్ళు హైదరాబాద్లో ఫ్లెక్సీలు వేసుకున్నారు. దీనికి పోటీగా బీజేపీ వాళ్ళు కేంద్రంలో అధికారం ఉండి వాళ్ళు కోట్ల రూపాయలు కట్టి ఫ్లెక్సీలు పెట్టుకున్నారు. ఒకవేళ ఫ్లెక్సీలు బ్యాన్ చేయాలి, దాంతో పొల్యూషన్ వస్తుందని చెప్పుకుంటూ ఫ్లెక్సీ రాజకీయాలు చేసి అలా రైతులను కరెంటు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. దీని మీద ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నా, కేటీఆర్ని విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళ బీజేపీ పార్టీ వాళ్ళు ప్లీనరీ పెట్టుకున్నారు, మీ ప్లీనరీ మీరు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మేము వరంగల్ మీటింగ్ పెట్టుకున్నాం. కానీ ఈ విధంగా ఫ్లెక్సీల కోసం చిల్లర కొట్లాటలు ఎక్కడ చూడలేదు. దయచేసి అన్ని పక్కన పెట్టి రైతుల మీద దృష్టి పెట్టాలని. పోయినసారి వడ్ల మీద పైసలు ఇప్పటికి 30-40% మందికి వడ్ల పైసలు రాలే. రైతు బంధు 28కి వెళ్ళి అకౌంట్లు వేస్తా అని చెప్పిండు. ఇవాళ 30వ తారీఖు 1వ తారీఖు ఇప్పటికీ అకౌంట్లో పైసలు పడలే. నీకు బటన్ కొడితే ఆన్లైన్లో అకౌంట్లో పడేదానికి ఎందుకు పడలేదు? 28వ తారీఖు డేట్ ఇచ్చినావు. పెట్టుబడికి ఏడికెళ్ళి తీసుకురావాలి పైసలు, బయట 3 రూపాయల విత్తి తీసుకురావాలన్నా. అందుకని కేటీఆర్ గారు దయచేసి మీరు పార్టీలు బీజేపీ వాళ్ళని మేము జాయిన్ చేయించుకొని వీళ్ళని జాయిన్ చేసుకొని మీరు తిట్టుకుని కాదు, ప్రజల మీద దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తే మళ్ళీ పోయి టీఆర్ఎస్లో జాయిన్ అవుతారని చెప్తుంది కదా. ఇవాళ బీజేపీ వాళ్ళు కౌన్సిలర్లు పోయి టీఆర్ఎస్లో జాయిన్ అయింది కదా. అందుకని ఇవన్నీ పోకుండా కాదు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల మీద, కాంగ్రెస్ పార్టీకి ఇవాళ మేము వరంగల్ డిక్లరేషన్ ఇచ్చినాం. రైతుల పక్షాన ఉండాలనేది మా ఏకైక లక్ష్యం. 70% మంది రైతులు. దాంతోపాటు చివరిగా కరెంటు విషయంలో 4-5 రోజులలో మాకు కరెంటు గతంలో ఇచ్చిన మాదిరిగా ఇవ్వకుంటే పంట పొలాలు వేసుకున్నాం కాబట్టి రైతు బంధు అందరి అకౌంట్ జమ కాకుంటే ఈ వారం రోజులలో నకరికల్ సబ్సిడీ ముందును వేలాది మందితో ధర్నా కార్యక్రమం చేపట్టబోతున్నాం. నకరికల్ తర్వాత మళ్ళా తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ సబ్ స్టేషన్ కానీ, ఆ తర్వాత నల్గొండ, ఇట్లా దశల వారీగా ప్రతి జిల్లాకి ప్రతి కాన్స్టిట్యున్సీ కేంద్రంలో ధర్నా ఉంటుంది. మొదటి ధర్నా 3వ తారీఖు 4వ తారీఖు మా నాయకులందరూ కూర్చొని మాట్లాడుకొని 4 రోజుల పరిస్థితి మెరుగు కాకపోతే నాన్ స్టాప్ 9 గంటలు కరెంట్ ఇచ్చి మళ్ళీ స్పెల్లో 9 గంటలు ఇవ్వకపోతే ధర్నా మాత్రం 3-4 తారీఖు కార్యక్రమం ధర్నా కార్యక్రమం పెట్టబోతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.